సభ్యులకు నమస్కారం. పంచవీరభద్ర విశ్వవిద్యాలయం 5వ సంవత్సరం కోర్సులో భాగంగా దైవీ ప్రణాళిక ప్రకారం రానున్న సంవత్సర కాలంలో ప్రపంచవ్యాప్తంగా ఆలోచన విప్లవం, ఆర్థిక విప్లవం, విద్యా విప్లవం సంభవించే అవకాశం చాలా ఎక్కువగా ఉంది. ఈ అంశం మీద కొన్ని విషయాలను మీతో షేర్ చేసుకోబోతున్నాను. పంచవీరభద్ర విశ్వవిద్యాలయం 5వ సంవత్సరం కోర్సు జూలై 21 గురు పౌర్ణిమతో అంటే వచ్చే ఆదివారంతో ప్రారంభమవుతోంది. ఈ 5వ సంవత్సరం కోర్సు ఏప్రిల్ 12, 2025 చైత్ర పూర్ణిమతో పూర్తవుతుంది. ఈ రాబోయే చైత్ర పూర్ణిమతో 5వ సంవత్సరం కోర్సు పూర్తవడమే కాకుండా 2020 జూలై 5న గురు పౌర్ణమి రోజున ప్రారంభమైన పంచవీరభద్ర విశ్వవిద్యాలయం 5వ సంవత్సరం కోర్సు కూడా వచ్చే సంవత్సరం 2025 ఏప్రిల్ 12 నాటికి పూర్తవుతుంది. అంచేత ఈ 5వ సంవత్సరం కోర్సుకి కంట్రిబ్యూటర్స్గా, సభ్యులుగా సహకరించవలసిందిగా విజ్ఞప్తి చేస్తున్నాను. కంట్రిబ్యూషన్ 10,000 రూపాయలు, సభ్యత్వం 4,000 రూపాయలు. ఈ కంట్రిబ్యూషన్ లేదా సభ్యత్వాన్ని అందజేసి ఈ 5వ సంవత్సరం కోర్సుకి సహకరించవలసిందిగా కోరుతున్నాను. ఈ పంచవీరభద్ర విశ్వవిద్యాలయం 5వ సంవత్సరం కోర్సు యొక్క ప్రధాన ఉద్దేశం ఏంటి అంటే, ఈనాటి సమాజాన్ని నడిపిస్తున్న రాజకీయ, ఆర్థిక, శాస్త్ర, కళా, సాహిత్య రంగాల నాయకులకు శ్రీకృష్ణుడి నిర్యాణం నుండి ప్రారంభమైన 5,000 సంవత్సరాల దైవీ ప్రణాళిక గురించి తెలియజేసి, ఆ దైవీ ప్రణాళిక అనుగుణ్యంగా తమ విధి విధానాలను మార్చుకునేటట్లు ఈ 5 రంగాల నేతల్ని ప్రేరేపించడం. ఇది ఈ పంచవీరభద్ర విశ్వవిద్యాలయం 5 సంవత్సరాల కోర్సు యొక్క ప్రధాన ఉద్దేశం. శ్రీకృష్ణుడి నిర్యాణం నుండి ప్రారంభమైన 5,000 సంవత్సరాల దైవీ ప్రణాళిక గురించి మాస్టర్ ఆర్కే చాలా తరచుగా చెప్పేవారు. ప్రతి అవతారము 2 లక్ష్యాలతో భూమి మీద అవతరిస్తుందని చెప్పేవారు ఆయన. 1 దుష్ట శిక్షణ, 2 శిష్ట రక్షణ. రామావతారంలో రాముడి యొక్క ఈ విషయం గురించి మనం అనేకసార్లు చెప్పుకున్నాం. ఈ 5వ సంవత్సరం కోర్సు ప్రారంభం సందర్భంగా మళ్ళీ క్లుప్తంగా ఈ డివైన్ ప్లాన్ గురించి చెప్పడానికి ప్రయత్నం చేస్తున్నాను. రామావతారంలో రాముడి యొక్క దుష్ట శిక్షణ కార్యక్రమం రావణాది రాక్షసుల సంహారం అయితే, ఆయన యొక్క శిష్టరక్షణ కార్యక్రమం ఏంటంటే రామరాజ్య నిర్మాణం. ఈ రామరాజ్య నిర్మాణానికి రావణ వధ తర్వాత ఆయనకి రామ పట్టాభిషేకం తర్వాత 11,000 సంవత్సరాలు పట్టింది అని మన శాస్త్రాలు చెప్తున్నాయి. అలాగే శ్రీకృష్ణ అవతారంలో శ్రీకృష్ణుడి యొక్క దుష్టశిక్షణ కార్యక్రమం ఏంటి అంటే, కౌరవ సామ్రాజ్య నిర్మూలన ద్వారా ఆనాడు సమాజంలో ఉన్న రాక్షసత్వాన్ని, అదుష్టత్వాన్ని నిర్మూలించడం. ఆ రాక్షసత్వం కంటే ఆ దైవీ లక్షణాల యొక్క ఆ వాతావరణాన్ని ఆ ప్రాచుర్యంలోకి తీసుకురావడానికి ఆయన ప్రయత్నం చేశాడు. అప్పటి వరకు ఉన్న దుష్టశిక్షణ ద్వారా దుష్టత్వాన్ని సమాజంలో కౌరవ సామ్రాజ్య నిర్మూలన ద్వారా ఆయన తీసివేయడం జరిగింది. మరి ఆయన యొక్క శిష్టరక్షణ కార్యక్రమం ఏంటి అంటే భూమిని స్వర్గంగా మార్చడం. రాముడి యొక్క శిష్టరక్షణ కార్యక్రమం రామరాజ్య నిర్మాణం అయితే, శ్రీకృష్ణుడి యొక్క శిష్టరక్షణ కార్యక్రమం ఏంటంటే భూమిని స్వర్గంగా మార్చడం. ఈ రామరాజ్య నిర్మాణానికి 11,000 సంవత్సరాలు పట్టినట్టే భూమిని స్వర్గంగా మార్చాలి అనే తన యొక్క శిష్టరక్షణ కార్యక్రమానికి శ్రీకృష్ణుడు 5,000 సంవత్సరాల దైవీ ప్రణాళికను హిమాలయాలో ఉన్న ఋషులకు అందజేసి ఆయన భౌతిక శరీరాన్ని వదిలివేయడం జరిగిందని మాస్టర్కే చెప్పేవారు. ఆయన తన భౌతిక శరీరాన్ని వదిలివేసినప్పటికీ కూడా తిరిగి వైకుంఠం ఆయన వెళ్ళలేదు అని, ఆయన యొక్క సూక్ష్మ శరీరం ఇంకా భూమి మీదే ఉంది అని, ఆ కృష్ణ చేతనత్వం ఇంకా భూమి మీదే ఉంది అని, ఆ కృష్ణ చేతనత్వమే ఆ శ్రీకృష్ణుడి యొక్క నిర్యాణం నుండి భూమి మీద అవతరించిన ప్రతి గురువుకు కూడా ఆ ప్రేరణ ఇస్తూ భూమిని స్వర్గంగా మార్చాలి అనే ఆయన యొక్క కార్యక్రమాన్ని గురువుల ద్వారా నిర్వర్తిస్తోంది అని, ఆయన యొక్క ఈ 5,000 సంవత్సరాల దైవీ ప్రణాళిక 2011 గురు పౌర్ణమి నాటికి పూర్తవుతోంది అని 2005 అంటే ఒక 6 సంవత్సరాల ముందే మాస్టర్కే ఆ గురు పౌర్ణమి రోజునే చెప్పడం జరిగింది. 2011 నాటికి ఈ 5,000 సంవత్సరాల దైవీ ప్రణాళిక పూర్తవుతూ ఉండడానికి కారణం ఏంటి అంటే, 2011 నాటికి పూజ్య గురుదేవుల పండిత శ్రీరామ శర్మ ఆచార్య యొక్క
జన్మ శతాబ్ది అని, ఆయన జన్మించేప్పటికీ 100 సంవత్సరాలు పూర్తవుతుంది అని ఆ సందర్భంగా ఆయన చెప్పడం జరిగింది. 5000 సంవత్సరాల దైవీ ప్రణాళికలో భాగంగా శ్రీకృష్ణుడి నిర్యాణం తర్వాత జన్మించిన గురువులందరికీ కూడా పూజ్య గురుదేవుల పండిత శ్రీరామశర్మ ఆచార్య లీడర్ అని చెప్పేవారు ఆయన. ఈ గురువులు తమ యొక్క ప్రణాళికని సూక్ష్మ జగత్తులో పూర్తి చేస్తారు అని, భౌతిక జగత్తులో ఆ ప్రణాళిక ఎప్పటికి రూపుతాలుస్తుంది అనేది మానవజాతి యొక్క ప్రయత్నం మీద ఆధారపడి ఉంటుంది అనేది మాస్టర్గా చెప్పేవారు. 2011 నాటికి ఆ దైవీ ప్రణాళిక సూక్ష్మ జగత్తులో పూర్తయినప్పటికీ కూడా ఆ డివైన్ ప్లాన్ ప్రకారం ఆ భూమిని స్వర్గంగా మార్చే ఆ దైవీ ప్రణాళిక భౌతిక జగత్తులో, అంటే ఈ భూమి మీద భౌతికంగా ఎప్పటికి నెరవేరుతుంది అనేది మానవజాతి ఆ ప్రణాళికని భూమి మీద దింపుకోవడానికి మానవజాతి చేసే ప్రయత్నం మీద ఆధారపడి ఉంటుందని చెప్పేవారు ఆయన. ఆ దైవీ ప్రణాళిక భౌతికంగా నెరవేరాలి అంటే ప్రపంచవ్యాప్తంగా 3 విప్లవాలు సంభవించవలసి ఉంది అని చెప్పారు ఆయన. ఆలోచన విప్లవం, ఆర్థిక విప్లవం, విద్యా విప్లవం. ఈ 3 రకాలైన విప్లవాలు సంభవించే ప్రపంచవ్యాప్తంగా భూమి స్వర్గంగా మారుతుందని చెప్పడం జరిగింది ఆయన. 2011 నాటికి సూక్ష్మ జగత్తులో ఆ దైవీ ప్రణాళిక పూర్తవడం వలన ఆ దైవీ ప్రణాళిక యొక్క ప్రకంపనలు 2011 నాటికి భౌతిక జగత్తులో కూడా చాలా గణనీయంగానే కనిపించాయి. ఎప్పుడైతే ఆ సూక్ష్మ జగత్తులో ఆ వేడి ఉందో, ఆ దైవీ ప్రణాళిక పూర్తయిందో, ఆ వేడి, ఆ వాతావరణం యొక్క వేడి భౌతిక జగత్తులో కూడా కనిపించింది. 2008లో అమెరికా కేంద్రంగా ఆ ప్రపంచ ఆర్థిక సంక్షోభం ఏర్పడడంతో 2011 నాటికి అరబ్ దేశాల్లో ప్రభుత్వ వ్యతిరేక ఉద్యమాలు, అమెరికాలో ఆక్యుపై వాల్ స్ట్రీట్ ఉద్యమాలు, యూరప్ దేశాల్లో నిరుద్యోగ వ్యతిరేక ఉద్యమం, మన దేశంలో అన్నా హజారే నేతృత్వంలో అవినీతి వ్యతిరేక ఉద్యమం మొదలయ్యాయి. ఆ 2008 ఆ ప్రపంచ ఆర్థిక సంక్షోభంగా కారణంగా ఆనాటి పాలకులు అనుసరిస్తున్న రాజకీయ ఆర్థిక విధానాల మీద ప్రజల యొక్క ఆలోచనలు వచ్చిన ఆ వ్యతిరేక మార్పు కారణంగా 2011 ప్రజా ఉద్యమాలు ప్రారంభమయ్యాయి. ఈ ప్రజా ఉద్యమాలు అంటే ఆలోచన విప్లవంలో ఒక భాగం అది, ఆ ఉద్యమం అనేది. ఆ అంతర్జాతీయంగా వెల్లువెత్తిన ఆ ప్రజా ఉద్యమాలు కనుక ఆలోచన విప్లవంగా మారు ఉంటే, ఆ ఆలోచన విప్లవంతో పాటే ఆర్థిక విప్లవం, విద్యా విప్లవం కూడా 2011లోనే వచ్చేవి ఇవి. కానీ అప్పుడున్న ఆ దేశాలు, వివిధ దేశాల యొక్క పాలకుల యొక్క సామధాన వేద దండోపాయాలతో ఆ ప్రజా ఉద్యమాలు ఆలోచన విప్లవంగా మారకుండానే చల్లారిపోయాయి. ఆ ప్రజలు ఉద్యమం చేసినప్పుడు అప్పుడున్న పాలకులు రకరకాల ఆ సామధాన వేద దండోపాయాలు అంటాం కదా, ఆ రకరకాల ఉపాయాలతోటి వాటిని చల్లారేటట్టు చేశారు. లేకపోతే ఏమవుతుందంటే వాళ్ళు అధికారాలు కోల్పోతారు పాలకులు. అప్పుడు ఏర్పడిన ఆర్థిక సంక్షోభాన్ని కూడా, ఆ 2008 ఆర్థిక సంక్షోభాన్ని కూడా అప్పటి నుంచి ప్రపంచ దేశాలు విపరీతంగా అప్పులు చేసి ఆర్థిక సంక్షోభాన్ని తాత్కాలికంగా వాయిదా వేశాయి. ఈ విధంగా 2011 నాటికి ప్రపంచవ్యాప్తంగా రాజకీయ ఆర్థిక రంగాలు ఏర్పడిన ఆ సంక్షోభ పరిస్థితుల కారణంగా ఆలోచన విప్లవం, ఆర్థిక విప్లవం, విద్యా విప్లవం సంభవించే ఆ వాతావరణం నెలకొని ఉన్నప్పటికీ కూడా ఆ విప్లవాలు 2011లో జరగలేదు. కానీ 2025 నాటికి ఈ దైవీ ప్రణాళికకు సంబంధించిన మార్పుల్ని మనం స్పష్టంగా గమనిస్తామని పూజ్య గురుదేవుల పండిత శ్రీరామశర్మ ఆచార్య చెప్పడం జరిగింది. అందువల్ల ప్రస్తుతం నెలకొని ఉన్న ఆ రకరకాల సంక్షోభకర పరిస్థితుల నేపథ్యంలోనే కాకుండా భూమి మీద విప్లవాత్మక పరిస్థితులకు కారణమయ్యే సోలార్ మ్యాక్సిమం స్థితి 2025 నాటికి ఏర్పడుతూ ఉండడం వల్ల ఈ 2025 నాటికి ఆ 3 విప్లవాలు సంభవించే అవకాశం చాలా ఎక్కువగా ఉంది. ఆ 3 విప్లవాలు 2011 నాటికి ఏర్పడలేదు. కానీ పూజ్య గురుదేవులు ఏం చెప్పారంటే ఈ దైవిక ప్రణాళిక సంబంధించిన మార్పుల్ని 2025 నాటికి మనం గమనిస్తామని చెప్పారు. ఆయన స్పష్టంగా గమనిస్తామన్నారు. అంతేకాకుండా ఇటువంటి విప్లవాత్మక పరిస్థితులు భూమి మీద ఎప్పుడు జరుగుతూ ఉంటాయంటే సోలార్ మ్యాక్సిమం స్థితిలో జరుగుతాయి. ఆ సోలార్ మ్యాక్సిమం స్థితి కూడా 2025 నాటికి ఏర్పడుతూ ఉంది. కాబట్టి 3 విప్లవాలు ఈ 2025 నాటికి సంభవించే అవకాశం చాలా ఎక్కువ ఉంది. 11 సంవత్సరాల సౌర వలయంలో ఆ సోలార్ సైకిల్ అని చెప్తూ ఉంటారు. సౌర వలయం అది 11 సంవత్సరాలకి మన రోజు ఏ విధంగా అయితే 24 గంటల్లో మళ్ళీ యథాస్థితికి వస్తూ ఉంటుందో సూర్యోదయం, అదేవిధంగా 11 సంవత్సరాల ఒక సౌరవలయం ఉంది. ఆ సౌరవలయంలో ప్రతి 11 సంవత్సరాలకి ఏమవుతుందంటే సౌర కళంకాలు ఆ గరిష్ట స్థాయికి చేరి, అంటే సూర్యుల్లో ఏర్పడే మచ్చలు, కళంకాలు అంటే ఆ మచ్చలు అంటే అయస్కాంత క్షేత్రాలు, సూర్యుల్లో ఏర్పడే అయస్కాంత క్షేత్రాలని
అయస్కాంత క్షేత్రం అంటే వాటికి ధ్రువాలు ఉంటాయి, దక్షిణ ధ్రువం, ఉత్తర ధ్రువం. సూర్యుడిలో రకరకాల చిన్న చిన్న అయస్కాంత క్షేత్రాలు ఏర్పడి చిన్నవే, మన భూమి కంటే పెద్ద ఉంటాయి, చిన్నవి అంటే చిన్నవి కాదు, సూర్యుడితో పోల్చుకుంటే చిన్నవి. ఆ అయస్కాంత క్షేత్రాలు నల్లగా కనిపిస్తాయి కాబట్టి మచ్చలు అంటారు, స్పాట్స్ అంటారు, సన్ స్పాట్స్. అవి నెమ్మదిగా ఏర్పడి ఈ సూర్యుడు ఒక స్టేజ్లో ఏమవుతుందంటే అతి గరిష్ట స్థాయిలో ఏర్పడతాయి ఆ సన్ స్పాట్స్, ఆ సూర్యుడిలో ఆ కళంకాలు. ఆ మ్యాక్సిమం స్థితికి చేరుకున్నప్పుడు ఏమవుతుందంటే సూర్యుడి యొక్క ఉత్తర దక్షిణ ధ్రువాలు తారుమారు అవుతాయి. సాధారణంగా ఈ సన్ స్పాట్స్ యొక్క ఆ ధ్రువాలు ఎలా ఉంటాయంటే సూర్యుడి యొక్క ధ్రువాలకు వ్యతిరేకంగా ఉంటాయి. అక్కడ ఆ ప్రక్రియ ఎందుకు జరుగుతుంది ప్రతి 11 సంవత్సరాలకి సూర్యుడి యొక్క ధ్రువాలు తారుమారు అయ్యే ఒక పరిస్థితి ఏర్పడుతూ ఉంటుంది. ఆ ధ్రువాలు ఏ విధంగా తారుమారు అవుతూ ఉంటాయంటే ఈ మచ్చలు కళంకాలు ఏర్పడి ఇవి వాటికి వ్యతిరేక దిశలో ఉండడం వల్ల ఇవన్నీ కూడా ఒక స్థితికి వచ్చినప్పుడు ఆ ధ్రువాలు తారుమారు అవుతూ ఉంటాయి. అలబ్దిసడ్ అనేది జరుగుతుంది అక్కడ, ఆ ధ్రువాలు తారుమారు అవడం అనేది సూర్యుడిలో. ఎప్పుడైతే సూర్యుడిలో ఆ ధ్రువాలు తారుమారయ్యాయో భూమి మీద కూడా అప్పటి వరకు ఉన్న పరిస్థితులు తలకిందయ్యే పరిస్థితులు కూడా ఏర్పడుతూ ఉంటాయి. ఇక్కడున్న పరిస్థితులు కూడా తలక్రిందులుగా జరిగే విప్లవాత్మకమైన పరిస్థితులు ఈ ప్రతి 11 ఏళ్ళకి ఒకసారి సూర్యుడిలో జరిగినప్పుడు ఇక్కడ కూడా జరుగుతూ ఉంటాయి. ఈ సౌర కళంకాల యొక్క ఇంపార్టెన్స్ ఏంటి అంటే ఆ సౌర కళంకాల వల్ల సన్ స్పాట్స్ గరిష్ట స్థాయికి చేరుకున్నప్పుడు ఆ సన్ స్పాట్స్ నుంచి ఏమవుతుందంటే ఆ సౌర కళంకాల నుంచి ఆ అయస్కాంత పదార్థం బయటికి వెలువడుతూ ఉంటాయి. వాటిని సౌర తుఫాన్లు అని కూడా అంటారు. అవి భూమిని కూడా తాగుతూ ఉంటాయి. మొత్తం విశ్వంలో ఆ సూర్య యొక్క సౌర కుటుంబంలో అన్ని వైపులకి వెదజల్లబడుతూ ఉంటాయి. అక్కడ ఉండే సన్ స్పాట్స్ యొక్క డైరెక్షన్ బట్టి, ఎటువైపు ఉంది దాన్ని బట్టి, సూర్యుడి వైపు ఉన్న సన్ స్పాట్ నుంచి కనుక సౌర పదార్థం విడిపడినప్పుడు ఆ సౌర తుఫాను ఆ పదార్థం స్పీడ్గా బయటికి వెదజల్లబడుతుంది సూర్యుడిలోంచి. అది స్పీడ్గా చాలా దూరం ప్రయాణం చేస్తుంది. ఎంత దూరం అంటే సూర్యుడి నుంచి భూమి ఇంకా చాలా దూరం ప్రయాణం చేస్తూ ఉంటాయి అవి. ఆ భూమి మీదకు వచ్చినప్పుడు ఇక్కడ అరోరాస్ రూపంలో మన ధ్రువాల దగ్గర కనిపిస్తూ ఉంటుంది. ఆ సౌర తుఫాన్ల కారణంగానే భూమి మీద అమినో యాసిడ్స్, కార్బాక్సిలిక్ యాసిడ్స్ ఏర్పడి భూమి మీద జీవం ఆవిర్భవించిందని గత సంవత్సరం నాసాకు చెందిన శాస్త్రవేత్తలు కూడా చెప్పడం జరిగింది. అంటే భూమి మీద అంటే ఆ సౌర కళంకాల యొక్క ప్రభావం, ఆ సౌర తుఫాన్ల యొక్క ప్రభావం భూమి మీద ఎంతగా ఉంటుంది అంటే భూమి మీద అసలు ఆ జీవం ఏర్పడడానికి కారణమే ఆ సౌర తుఫాన్లు అని నాసా శాస్త్రవేత్తలు లాస్ట్ ఇయర్ తేల్చి చెప్పడం జరిగింది. ఈ విషయం మీద ఒక వీడియో కూడా చెప్పడం జరిగింది గత సంవత్సరం. ఈ సౌర కళంకాల్లోని అయస్కాంత క్షేత్రాల నుండి ఆ సౌర తుఫానుల రూపంలో వెలువడే ఆ సౌర పదార్థం భూమి యొక్క వాతావరణంలో ప్రవేశించినప్పుడు ఆ కొన్ని ప్రత్యేకమైన అయస్కాంత తరంగాలు ఏర్పడతాయి అని, ఆ అయస్కాంతాల తరంగాల యొక్క ప్రభావాన్ని చెట్లలో మనం సోలార్ రింగ్స్గా చూడవచ్చు అని జీవశాస్త్రాల యొక్క పరిస్థితులను తేలింది. అంటే ఎప్పుడైతే ఆ సౌర తుఫాను భూమిని తాకిందో ఇక్కడ కూడా కొన్ని ప్రత్యేకమైన అయస్కాంత తరంగాలు, మామూలు అయస్కాంత తరంగాలే కాదు, ఆ జీవకణాల మీద ప్రభావం చూపించే అయస్కాంత తరంగాలు ఏర్పడతాయి. అయస్కాంత తరంగాల ప్రభావాన్ని మనం చెట్లలో రింగులుగా చూడొచ్చు అని సైంటిస్టులు చెప్తున్నారు. ఆ సోలార్ చెట్లు మనం అడ్డంగా కాండాన్ని కోసినప్పుడు ఏమవుతుందంటే ఆ వలయాలు కనిపిస్తాయి. ప్రతి 11 సంవత్సరాలకు ఒకసారి ఏర్పడతాయి. ఆ వలయాలు కొన్ని చోట్ల దట్టంగా, కొన్ని చోట్ల పలచగా రంగు కనిపిస్తూ ఉంటుంది. దట్టంగా ఉన్నప్పుడు ఆ సౌర కళంకాలు మ్యాగ్నమ్ స్థితిలో ఉండి ఆ సోలార్ మ్యాగ్నమ్ స్థితి ఏర్పడినప్పుడు అలా దట్టంగా ఉంటాయి. సౌర కళంకాలు తక్కువగా ఉన్నప్పుడు అయస్కాంత తరంగాల ప్రభావం తక్కువగా ఉంటుంది కాబట్టి ఆ రింగ్ అక్కడ దట్టం పలచగా కనిపిస్తూ ఉంటుంది ఆ రంగు. ఆ జీవకణాల మీద అవి చెట్ల మీద ప్రభావం చూపించినట్లే మనుషుల యొక్క ఆలోచనల మీద, మనుషుల యొక్క మెదడు మీద ప్రభావం చూపిస్తుంది అని. అంచేత ఆ అయస్కాంత తరంగాల యొక్క ప్రభావం వల్లే ఆ సోలార్ మ్యాక్సిమం స్థితిలో సౌర కణంకాలు గరిష్ట స్థితికి చేరుకున్నప్పుడు ఈ విప్లవాత్మకమైన పరిస్థితులు భూమి మీద ఏర్పడుతున్నాయని ఆ జీవశాస్త్రానికి సంబంధించిన ఆ శాస్త్రవేత్తలు తెలియజేస్తున్నారు. గతంలో ఇటువంటి విప్లవాత్మక పరిస్థితులు ఎప్పుడెప్పుడు ఏర్పడ్డాయి భూమి మీద అని వాళ్ళు పరిశోధన చేస్తే తేలింది ఏంటంటే ఈ సోలార్ మ్యాగ్నమ్ స్థితిలో ఉన్నప్పుడే అతిపెద్ద విప్లవాలు భూమి మీద సంభవించాయి అని వాళ్ళు తెలియజేస్తున్నారు. అటువంటి విప్లవాలు ఏంటి అంటే 1789లో ఏర్పడిన ఫ్రాన్స్ విప్లవం,
1857లో జరిగిన భారత ప్రథమ స్వాతంత్ర సంగ్రామం, 1904-05లో జరిగిన రష్యా జపాన్ మధ్య యుద్ధం, తర్వాత జరిగిన 1914-18లో జరిగిన మొదటి ప్రపంచ యుద్ధం, 1939-45లో జరిగిన రెండవ ప్రపంచ యుద్ధం, 1947లో జరిగిన భారతదేశానికి స్వాతంత్రం రావడం, ఇవన్నీ కూడా సూర్యకళంకాలు గరిష్ట స్థితిలో ఉన్నప్పుడే జరిగాయని శాస్త్రవేత్తలు తమ పరిశోధనలు చెప్పడం జరిగింది. ఈ సౌరవలయం 11 సంవత్సరాల పాటు ఉంటుంది అనుకున్నాం కదా. ఈ సౌరవలయానికి శాస్త్రవేత్తలు ఒక నంబర్ ఇస్తున్నారు. సుమారు 250 సంవత్సరాల నుంచి వాళ్ళు వీటిని పరిశోధన చేస్తూ ఉన్నారు. 1750 ప్రాంతం నుండి ఇప్పుడు ప్రస్తుతం ఎన్నో సౌరవలయం నడుస్తుందంటే 25. ఇటీవల జరిగిన సౌరవలయాలు మ్యాక్సిమం స్థితికి ఎప్పుడు చేరుకున్నాయి సౌరకళంకాలు అంటే, సౌరక వలయం 21లో డిసెంబర్ 1979 నాటికి గరిష్ట స్థితికి చేరుకున్నాయి. ఆ సోలార్ మ్యాక్సిమం స్థితి ఎప్పుడు వచ్చిందంటే డిసెంబర్ 79 నాటికి. 22వ సౌర వలయంలో నవంబర్ 1989 నాటికి ఆ గరిష్ట స్థితి ఏర్పడింది. సౌరవలయం 23లో 2001 నవంబర్ నాటికి, సౌరవలయం 24లో 2014 ఏప్రిల్ నాటికి ఈ గరిష్ట స్థితి, ఆ సోలార్ మ్యాక్సిమం స్థితి ఏర్పడింది. ఇప్పుడు ప్రస్తుతం నడుస్తున్న ఈ సౌరవలయం 25లో ఈ గరిష్ట స్థితి ఎప్పుడు ఏర్పడుతుంది అంటే 2025లో ఏర్పడుతుంది అని ఒక సైంటిస్టులు అంచనా వేస్తున్నారు. కరెక్ట్ మంత్ వాళ్ళు చెప్పలేరు, కానీ అది ఈ సంవత్సరం ఎండింగ్కి డిసెంబర్ నుంచి 2025 మధ్యలో ఎప్పుడైనా జరగచ్చు అని వాళ్ళు అంచనా వేస్తున్నారు. ఈ సోలార్ మ్యాక్సిమం స్థితికి చేరుకున్నప్పుడే ఆ విప్లవాత్మక పరిస్థితులు జరగడం కాకుండా ఒక 2 సంవత్సరాల ముందు తర్వాత కూడా పరిస్థితులు, విప్లవాత్మక పరిస్థితులు ఏర్పడే వాతావరణం భూమి మీద ఉంటుంది. ఆ సౌరకళంకాలు గరిష్ట స్థాయికి ఇప్పుడు 2025లో చేరుకుంటున్నాయి, కానీ సుమారు 2020 నుండి ఆ సూర్యకళంకాలు పెరగడం ప్రారంభమైంది. 2 సంవత్సరాల నుంచే. ఇంకొక 2 సంవత్సరాల పాటు ఈ మ్యాక్సిమం స్థితికి చేరుకున్నాక నెమ్మదిగా కళంకాలు కనుమరుగవుతూ ఉంటాయి, తగ్గిపోతూ ఉంటాయి. అసలు సూర్యుడిలో మచ్చలు లేని పరిస్థితి కూడా ఏర్పడుతుంది. దాన్ని సోలార్ మినిమం అంటారు, సూర్యకళంకాలు లేని స్థితి. సూర్యకళంకాలు గరిష్టంగా ఉన్నప్పుడు సోలార్ మ్యాక్సిమం అంటారు. ఈ సౌరవలయం 21లో అంటే 1979 డిసెంబర్ ప్రాంతంలో ఒక 2 సంవత్సరాల ముందు తర్వాత జరిగిన కొన్ని ముఖ్యమైన సంఘటనలు ఏంటంటే, యుగసంధి కాలం ప్రారంభమైంది. ఆ పూజ్య గురుదేవత పండిత శ్రీరామ శర్మాచార్య 1980 నుండి 2020 వరకు మధ్యలో ఉన్న కాలాన్ని యుగసంధి కాలం అన్నారు. ఈ కాలంలో ఏమవుతుందంటే, ఆ దైవీ ప్రణాళిక ప్రకారం ఏ వ్యవస్థలు అయితే భూమిని స్వర్గంగా మార్చడానికి ఉపకరించే వ్యవస్థల యొక్క బీజారోపణకు కావాల్సిన పరిస్థితులు 1980 నుండి ప్రారంభమై 2000 నాటికి బీజారోపణ మొదలవుతుంది. 2020 వచ్చేసరికి ఆ దైవీ ప్రణాళిక సంబంధించిన వ్యవస్థలు ఒక స్పష్టంగా రూపుదాల్చే పరిస్థితులు ఏర్పడతాయి భూమి మీద. చేత ఒక ముఖ్యమైన సంఘటన ఏంటి అంటే, సౌరవలయం 21లో జరిగింది. 1979 డిసెంబర్ ఆ ప్రాంతంలో జరిగింది ఏంటంటే యుగసంధి కాలం ప్రారంభమైంది. అదే టైంలో సోవియట్ యూనియన్ ఆఫ్ఘనిస్తాన్ మీదకి సైన్యాన్ని పంపించింది, అక్కడ ఉన్న రాజకీయ పరిస్థితులను చక్కదిద్దడానికి. ఆ యుద్ధము కూడా సోవియట్ యూనియన్ ముక్కలవడానికి ఒక ప్రధాన కారణమైంది. తర్వాత అప్పుడే చైనాలో ఆర్థిక సంస్కరణలు ప్రారంభమయ్యాయి. ఒక అనామక దేశంగా ఉన్న ఒక ప్రపంచానికి దూరంగా ఉన్న చైనాలో ఆర్థిక సంస్కరణలు ఆ టైంలోనే సౌరవలయం 21లో జరిగాయి. 22వ సౌరవలయంలో జరిగిన ముఖ్యమైన సంఘటనలు ఏంటంటే, సోవియట్ యూనియన్ కొలాప్స్ అయింది. 1989 నాటికి ఆ గరిష్ట స్థితి ఏర్పడింది. అంతకుముందు జరిగిన కొన్ని రకరకాల పరిస్థితుల వల్ల 1990-91కి సోవియట్ యూనియన్ విచ్ఛిన్నం అవడం జరిగింది. ప్రపంచవ్యాప్తంగా అమెరికా తరహా ఆర్థిక విధానాలు ప్రాచుర్యాన్ని పొందాయి. తర్వాత తూర్పు జర్మనీ, పశ్చిమ జర్మనీ ఆ 1990 నాటికి కలవడం జరిగింది. కొన్ని ప్రపంచంలో జరిగిన ముఖ్యమైన సంఘటనలు చూసుకుంటే 2022లో అవి. 2023లో జరిగిన ముఖ్యమైన సంఘటనలు ఏంటంటే, నవంబర్ 2001 ఆ ప్రాంతంలో వరల్డ్ ట్రేడ్ సెంటర్ మీద ఒసామా బిన్ లాడెన్ యొక్క అనుచరులు దాడి చేయడం జరిగింది. ఆ కారణంగా ఆఫ్ఘనిస్తాన్, ఇరాక్ మీద అమెరికా దాడి చేయడం జరిగింది. ప్రపంచ వాణిజ్య రంగంలోకి 2001లో చైనా ప్రవేశించింది. ఈ ప్రపంచ ఆర్థిక రంగంలో అది కూడా ఒక ప్రముఖమైన ఘట్టం. ప్రపంచ వాణిజ్య రంగంలోకి చైనా ప్రవేశించడం తర్వాత చాలా వేగంగా ఎదిగింది ఆర్థిక రంగంలో చైనా.
24వ సౌర వలయంలో సోలార్ మ్యాక్సిమం స్థితి ఏర్పడిన ఏప్రిల్ 2014 ప్రాంతంలో జరిగిన ముఖ్యమైన సంఘటనలు ఏంటంటే ఉక్రెయిన్లో ఉన్న క్రిమియా ప్రాంతాన్ని రష్యా తనలో విలీనం చేసుకుంది. ఆ క్రిమియాలో ఉన్న రష్యన్స్ని వివక్షతో చూస్తుంది ఉక్రెయిన్ అని చెప్పి ఆ రష్యన్ ప్రజలు ఎక్కువగా ఉన్న క్రిమియా ప్రాంతాన్ని రష్యా తనలో కలిపేసుకోవడం జరిగింది. అంటే ఒకే జాతి ప్రజలు దగ్గరయ్యారు. విచిత్రం ఏంటంటే ప్రజలైతే ప్రపంచానికి నేతృత్వం వహిస్తున్నారని మాస్టర్కే చెప్పేవారు, రాబోయే రోజుల్లో ఈ దైవీ ప్రణాళిక ప్రపంచవ్యాప్తంగా నెరవేరడానికి, అమలు జరగడానికి తెలుగు ప్రజలే చాలా కీలకమైన పాత్ర వహిస్తారని మాస్టర్కే చెప్పేవారు. ఆ తెలుగు ప్రజలు 2014లో 2 రాష్ట్రాలకు విడిపోయారు. తర్వాత మళ్ళీ అప్పుడు విడిపోవడానికి కొట్టుకున్నట్టే తర్వాత కలవడానికి కొట్టుకుంటారని కూడా చెప్పడం జరిగింది మాస్టర్కి. మరి ఇప్పుడు అటువంటి పరిస్థితుల వైపు కూడా వెళుతుంది ప్రస్తుతం ఉన్న వాతావరణం కనుక మనం గమనిస్తే. ఇక్కడ ఇంకొక ముఖ్యమైన సంఘటన ఏంటి అంటే 2014 ప్రాంతంలో జరిగింది. అమెరికాకి ధీటుగా చైనా ఎదిగింది. 23వ సౌర వలయంలో ప్రపంచ వాణిజ్య రంగంలోకి చైనా ప్రవేశిస్తే 24కు వచ్చేసరికి 2వ ప్రపంచ ఆర్థిక వ్యవస్థగా అది ఆవిర్భవించి ప్రస్తుతం అమెరికాకి ధీటుగా మారింది చైనా. ప్రస్తుతం నడుస్తున్న ఈ సౌర వలయం 25లో సోలార్ మ్యాక్సిమం స్థితి 2025 నాటికి ఏర్పడుతూ ఉండడం వల్ల ఈ 2025 నాటికి దైవ ప్రణాళిక సంబంధించిన మార్పులు మనం స్పష్టంగా గమనిస్తామని పూజ్య గురుదేవులు ఇటు మాస్టర్కి ఇద్దరు తెలియజేయడం వల్ల ఈ 2025 నాటికి ఈ దైవ ప్రణాళిక భూమి మీద నెరవేరడానికి అవసరమైన ఆ ఆలోచన విప్లవం, ఆర్థిక విప్లవం, విద్యా విప్లవం ప్రపంచవ్యాప్తంగా జరిగే అవకాశం చాలా ఎక్కువగా ఉంది. ప్రజల యొక్క ఆలోచన విప్లవం అంటే ప్రపంచ ప్రజల యొక్క ఆలోచనలో మార్పు వస్తుంది. మన జీవిత విధానం గురించి, మన యొక్క రాజకీయ ఆర్థిక విధానాల గురించి మన యొక్క ఆలోచనలో, ప్రపంచ ప్రజల యొక్క ఆలోచనలో సమూలమైన మార్పు వస్తుంది. ఆ సమూలమైన మార్పు వచ్చినప్పుడే ఆ దైవీ ప్రణాళిక సంబంధించిన వ్యవస్థలు ఏర్పడతాయి. అలాగే ఆర్థిక విప్లవం, ఆర్థిక రంగంలో విప్లవాత్మకమైన మార్పులు, విద్యా వ్యవస్థలో విప్లవాత్మకమైన మార్పులు ఇప్పుడు సంభవించే అవకాశం ఎక్కువ ఉంది. 2 కారణాల వల్ల 2025 నాటికి సోలార్ మ్యాక్సిమం స్థితి ఏర్పడుతూ ఉండడం అప్పటికి మనం స్పష్టంగా చూస్తామని పూజ్య గురుదేవులు మాస్టర్కి ఇచ్చిన భవిష్యవాణులు. ఈ దైవీ ప్రణాళిక భూమి మీద నెరవేరాలి అంటే, తద్వారా భూమి స్వర్గంగా మారాలి అంటే ఈ మానవ సమాజంలో మానవత్వమే కాదు దైవత్వం కూడా పెరగాల్సి ఉంది. ఇప్పుడు మానవత్వమే మనకి పెద్దగా కనిపించట్లేదు, అది కనుమరుగు అయిపోతుంది అనుకుంటున్నాం. కానీ భూమి స్వర్గంగా మారాలంటే మానవత్వం పెరిగితే సరిపోదు, దైవత్వం పెరగాలి. ఎంత తలక్రిందుల పరిస్థితి ఏర్పడాలో ఆలోచించండి. దాన్ని బట్టి మానవ సమాజంలో ఆ దైవత్వం పెరిగినప్పుడే సమాజం దేవమానవ సమాజంగా మారి భూమి స్వర్గంగా మారుతుంది. అంచేత భూమి స్వర్గంగా మారాలి అంటే ప్రస్తుతం మానవ సమాజంలో ఉన్న ఈ వ్యవస్థలు, ఈ విధి విధానాలు, మన యొక్క జీవిత విధానం ఎలా ఉండాలి అంటే సమాజంలో దైవత్వాన్ని పెంపొందింపజేసేదిగా ఉండాలి. కానీ ప్రస్తుతం సమాజంలో ఉన్న ఏ వ్యవస్థలో కూడా మీరు రాజకీయ రంగం చూసుకున్నా, ఆర్థిక రంగం చూసుకున్నా, శాస్త్ర కళా సాహిత్య రంగాలు చూసుకున్నా, ఏ రంగం చూసుకున్నా కూడా ఈ వ్యవస్థలు మనలో ఈ దైవత్వాన్ని పెంచేవిగా లేవు. సమాజంలో దైవత్వాన్ని పెంచేవిగా లేవు. రోజు రోజుకి ఉన్న మానవత్వమే తరిగిపోతూ ఉంది. అంచేత మరి అటువంటి దైవత్వాన్ని పెంపొందింపజేసే ఆ వ్యవస్థలు ఎలా ఉండాలి, భూమిని స్వర్గంగా మార్చడానికి ఉపకరించే అటువంటి రాజకీయ, ఆర్థిక, శాస్త్ర కళా సాహిత్య రంగాలు ఏ విధంగా ఉంటాయి, ఏ విధంగా ఉండబోతున్నాయో 1985లోనే పూజ్య గురుదేవుల పండిత శ్రీరామ శర్మ ఆచార్య తెలియజేయడమే కాకుండా రానున్న దశాబ్దాలలో తన యొక్క పంచవీరభద్రుల ప్రేరణ ద్వారా ఇటువంటి వ్యవస్థలు తప్పనిసరిగా ఏర్పడతాయి అని, ఆ వ్యవస్థలు ఏర్పడాలి. భూమి స్వర్గంగా మారాలి అంటే ఎటువంటి వ్యవస్థలు ఉండాలి, ఎటువంటి రాజకీయ వ్యవస్థ ఉండాలి, ఎటువంటి ఆర్థిక వ్యవస్థ ఉండాలి, ఎటువంటి శాస్త్ర కళా సాహితీ రంగాలు ఏ విధంగా ఉండాలి అనేది ఆయన తెలియజేయడమే కాకుండా ఏమన్నారంటే వీటంతటి రావు ఇప్పుడున్న పరిస్థితుల్లో. ఆయన ఒక సూక్ష్మీకరణ సాధనని చేసి పంచవీరభద్ర సాధన చేసి ఈ పంచవీరభద్ర యూనివర్సిటీ అని పేరు పెట్టడానికి గల కారణం అదే. నా యొక్క ఈ పంచవీరభద్రుల ద్వారా, వీరభద్రులు అంటే సూక్ష్మ శరీరాలు, ఈ 5 రకాలైన సూక్ష్మ శరీరాల ద్వారా ఆయన సూక్ష్మీకరణ సాధనలో తన చేతనత్వాన్ని 5 సూక్ష్మ శరీరాల కింద మార్చారు, 5 రంగాల్ని మార్చడానికి. ఈ 5 సూక్ష్మ శరీరాలు కూడా ఈ నాయకుల యొక్క అంతరంగాలను మార్చడం ద్వారా అటువంటి వ్యవస్థలని ఏర్పడేటట్టు చేస్తాయి ఈ సూక్ష్మ శరీరాలు, ఈ పంచవీరభద్రులు చేస్తారని చెప్పడం జరిగింది. మరి వాటి యొక్క ప్రభావం ఎప్పటికీ ఏర్పడుతుంది అంటే 2025 నాటికి
సూర్యుడి యొక్క ప్రభావం వల్ల మార్పులు గమనిస్తామని చెప్పడం జరిగింది ఆయన. ఆ సౌరకళంగాల గురించి ఆయన వివరణిస్తూ కొన్ని అజ్ఞాత కారణాల వల్ల సూర్యుడు అన్ని నియమాలకి ప్రక్కన పెట్టి పృథ్వీలో పరివర్తన తీసుకొస్తాడు, అందులో యుద్ధాలు, అంటువ్యాధులు, రకరకాల ప్రకృతి వైపరీత్యాలు ఉంటాయని ఆయన రావడం జరిగింది. ఆ సూర్యకళంకాలు అటువంటి సూర్యుడి యొక్క ప్రభావం 2025 నాటికి చాలా తీవ్రంగా ఉంటుంది కనుక అప్పటికీ మార్పులు మనం చూస్తామని ఒక 40 సంవత్సరాల ముందే ఆయన రాయడం జరిగింది. ఆ దైవీ ప్రణాళిక ప్రకారం ఎటువంటి మార్పులు ఈ 5 రంగాల్లో వస్తాయి అంటే, ప్రపంచ రాజకీయ రంగంలో ఇప్పుడు ప్రాచుర్యంలో ఉన్న డెమోక్రసీ స్థానంలో, ప్రజాస్వామ్య వ్యవస్థ స్థానంలో చైనా తరహా ఒకే ప్రజా పార్టీ పాలన ప్రాచుర్యాన్ని పొందుతుంది. ఈ డెమోక్రసీ ఫెయిల్ అయింది అనే మాట మనం ప్రపంచ రాజకీయ రంగాన్ని చూస్తూ ఉంటే ఈ విధానాలు మారాలి చాలా తరచుగానే ఆ విశ్లేషణలు వినబడుతూ ఉంటాయి. మనం డెమోక్రసీ అంటూ ఉంటాం కానీ అది కరెక్ట్ కాదు అని. ఎటువంటి వ్యవస్థ అంటే అన్ని వర్గాలను కలుపుకుని ఒకే ప్రజా పార్టీ వ్యవస్థ ఏర్పడాలి. అది ఎప్పుడు ఏర్పడుతుందంటే ప్రజల యొక్క ఆలోచనలో మార్పు వచ్చినప్పుడు. ఉదాహరణకి మొన్న బ్రిటన్లో జరిగిన ఎన్నికల్లో ప్రతిపక్షమైన లేబర్ పార్టీకి 400 పైగా సీట్లు వస్తే, అధికార పక్షం కన్జర్వేటివ్ పార్టీకి 67 ఎన్నో సీట్లు వచ్చాయి. బ్రిటన్ పార్లమెంట్లో 100 లోపే వచ్చాయి. కానీ ఓట్ల శాతానికి అంత తేడా లేదు. ఇప్పుడు బ్రిటన్లో కూడా ఒక ఆలోచన చర్చలు ఏం మొదలయ్యాయంటే, అక్కడ కూడా ఎన్నికల్లో సంస్కరణలు తీసుకురావాలి, ఎన్నికల విధానం కరెక్ట్ కాదు, ఓట్ల శాతానికి అనుగుణంగా ప్రపోర్షనల్ రిప్రజెంటేషన్ అంటారు దాన్ని, దామాషా పద్ధతి అని, ఈ ఓట్ల శాతానికి అనుగుణంగా సీట్లు రావాలి. ఈ విషయం మీద కూడా మనం కొన్ని వీడియోలు చేయడం జరిగింది. ఆ విషయాన్ని కూడా మనం అనేకసార్లు చర్చించుకుంటున్నాం. అంచేత అక్కడ ఏ దేశం అయితే ప్రపంచవ్యాప్తంగా ఈ డెమోక్రసీ ప్రాచుర్యం పొందడానికి కారణం బ్రిటనే కారణం. మన దేశంలో కానీ అమెరికాలో కానీ అన్ని దేశాల్లో ఈ ప్రజాస్వామ్య వ్యవస్థ ఏర్పడడానికి ప్రధాన కారణం బ్రిటనే. కానీ ఇప్పుడు ఆ బ్రిటన్లోనే ఈ మెజారిటీ ఎన్నికల విధానం కరెక్ట్ కాదు, అన్ని ప్రజల యొక్క ఆకాంక్షలకి ప్రాతినిధ్యం ఉండాలి పార్లమెంట్లో అంటే ఈ ఓట్ల శాతానికి అనుగుణంగా సీట్లు ఉండాలి, ఆ విధానంలోకి మార్చుకోవాలి. ఆ విధానం కూడా బాగా ప్రాచుర్యంగానే ఉంది ప్రపంచంలో. ఆ దామాషా పద్ధతి ఎక్కువ ప్రాచుర్యంలో ఉంది. ఇది కూడా మనం మాట్లాడుకుంటున్నాం. అయితే మన యొక్క ప్రజల యొక్క ఆలోచనల్లో ఆ మార్పు వచ్చినప్పుడు ఈ రాజకీయ రంగంలో మార్పు వస్తుంది. అయితే ఆలోచన విప్లవం జరగాల్సి ఉంటుంది. ఆ విధంగా ఈ రాజకీయ వ్యవస్థ మిగతా అన్ని వ్యవస్థల్ని శాసిస్తుంది కనుక పూజ్య గురుదేవులు అంటారు, మానవజాతి సాధించిన ప్రగతికి ఇప్పుడున్న దుష్ప్రవృత్తులకి కూడా ఆ నింద లేదా ప్రశంస శాసనతంత్రమే మొయ్యాలి, రాజకీయ సంఘమే దీనికి బాధ్యత అని చెప్తూ ఉంటారు ఆయన. రాజకీయ వ్యవస్థ అంచేత రాజకీయ వ్యవస్థలో పెను మార్పు జరగవలసి ఉంది అంటే ఒకే ప్రజా పార్టీ, అన్ని వర్గాలను కలుపుకొని ఒకే ప్రజా పార్టీ ఉండాలి. ఈ మల్టీ పార్టీ సిస్టమ్ కరెక్ట్ కాదు. ఆల్రెడీ ఒక నమూనా చైనాలో ఉంది, అంతకంటే మంచి నమూనా మన దేశం ద్వారా రావాల్సి ఉంది. ఇంకొక ఆర్థిక రంగంలో వచ్చే ఆ మార్పులు, రాబోయే ఆర్థిక రంగం ఎలా ఉంటుంది అంటే దైవీ ప్రణాళిక ప్రకారం ఇప్పుడున్న ఆర్థిక రంగం అంతా కూడా భారీ పరిశ్రమలు, ఎగుమతులు, ఎక్కువ వినియోగం, అధిక వినియోగం దీని మీద ఆధారపడి ఉంది. దీని కారణంగా వాతావరణ కాలుష్యం పెరిగి ప్రకృతి వైపరీత్యాలకు దగ్గర అవుతున్నాం. మనం రకరకాల ప్రకృతి వైపరీత్యాలని మనం కొని తెచ్చుకుంటున్నాం. చేత ఈ ఆర్థిక విధానాలు ఉన్నంతకాలం పొల్యూషన్ తగ్గదు, ఈ గ్లోబల్ వార్మింగ్ తగ్గదు. చేత అంతేకాకుండా ఈ స్వార్థం అనేది కూడా ఈ ఆర్థిక విధానాల వల్ల మనిషిలో బాగా పెరిగిపోతుంది. డిపెండెన్సీ పెరుగుతుంది, ఏవో ఉద్యోగాలు చేసుకోవడం. దైవీ ప్రణాళిక ప్రకారం ఉండే ఆర్థిక రంగం, ఆర్థిక వ్యవస్థ ఎలా ఉంటుంది అంటే కుటీర పరిశ్రమలతో కూడుకుని ఉంటుంది, స్వావలంబనతో కూడుకుంటూ ఉంటుంది. ఇతరుల మీద డిపెండ్ అవ్వడం కాకుండా ప్రతి దేశము కూడా ఇతర దేశాల మీద ఆధారపడకుండా, ఇతర దేశాలకి ఎగుమతులు చేయడం మీద ఆధారపడకుండా, ఇతర దేశాల యొక్క దిగుమతుల మీద ఆధారపడకుండా స్వయం సమృద్ధిని సాధించడానికి కావాల్సిన విధానాలని ప్రతి దేశం అమలు చేయడం మొదలు పెడుతుంది. అది జరగాలంటే ఒక ఆర్థిక విప్లవం జరగాల్సి ఉంది. ఇప్పుడున్న వైజ్ఞానిక రంగం ఏం చేస్తుంది అంటే ఈ కార్పొరేట్ రంగానికి కావాల్సిన ఆవిష్కరణలు అందజేస్తుంది, ఆ టెక్నాలజీని అందజేస్తుంది. అలా కాకుండా రాబోయే వైజ్ఞానిక రంగం ఎలా ఉంటుందంటే కుటీర పరిశ్రమలకి ప్రతి మనిషి కూడా స్వావలంబనతో జీవించడానికి అవసరమైన ఆవిష్కరణల్ని ఈ వైజ్ఞానిక రంగం ఇస్తుంది. అది జరగాలంటే విద్యా విప్లవం జరగాలని చెప్పి ఈ ఆలోచన విప్లవం, ఆర్థిక విప్లవం, విద్యా విప్లవం జరిగినప్పుడే ఆ భూమి స్వర్గంగా మారడానికి అవసరమైన వ్యవస్థలు ప్రాచుర్యాన్ని పొందుతాయి. అలాగే కళారంగం కానీ, సాహితీ రంగం, కళారంగం ఏం చేస్తుంది అంటే ఈ విలాసవంతమైన జీవిత విధానాన్ని ప్రొజెక్ట్ చేస్తున్నాం. ఒక గ్రాండ్గా బ్రతకడం, ఆ హీరోని అతి గ్రాండ్గా చూపిస్తూ ఉంటారు, ఒక సాహసోపేతమైనదిగా, ఎక్స్ట్రాడినరీగా చూపిస్తూ ఉంటారు. ఎక్స్ట్రాడినరీగా కాకుండా ఈ ఒక సింపుల్ లివింగ్ని,
స్నేహంగా సరళంగా ఉండే ఆ జీవిత విధానాన్ని కళారంగం ప్రమోట్ చేస్తూ ఉంటుంది. సాహితీ రంగం కూడా ఒక సామాజిక స్పృహ కలిగించి మనుషుల డ్యూనిటీని పెంచడానికి కావాల్సిన ఆ ఆలోచన విధానాన్ని సాహితీ రంగం అందజేస్తుంది రాబోయే రోజుల్లో. అంచేత భూమి స్వర్గంగా మార్చడానికి ఉపకరించే ఈ నూతన వ్యవస్థలు ప్రాచుర్యాన్ని పొందాలి అంటే ఇప్పుడున్న ఈ రాజకీయ, ఆర్థిక, శాస్త్ర, కళా, సాహిత్య రంగాల వ్యవస్థలు ప్రాచుర్యాన్ని పొందే ఆ సంక్షోభకర పరిస్థితులు ఏర్పడాలి. వీటంతటి ఎందుకు పోతే ఇదే చాలా బాగుంది, ఇప్పుడే చాలా హాయిగా ఉంది అన్నంతకాలం వీటి మార్పును మనిషి కోరుకోడు. చేత ఈ మార్పు ఎప్పుడు వస్తుంది అంటే ఈ వ్యవస్థల కారణంగా ఏదైనా సంక్షోభం ఏర్పడినప్పుడు. 2008 అమెరికా ఆర్థిక సంక్షోభం కారణంగా అటువంటి సంక్షోభకర పరిస్థితులు ప్రపంచవ్యాప్తంగా ఏర్పడడం వలన ఆ 2011 నాటికే ఆలోచన విప్లవం, ఆర్థిక విప్లవం, విద్యా విప్లవం సంభవించే పరిస్థితులు ఏర్పడ్డాయి. ఇప్పుడు కూడా అటువంటి సంక్షోభకర పరిస్థితులు ఏర్పడితేనే ఈ 2020 సంవత్సర కాలంలో, అంటే ఈ సంవత్సర కాలంలో అటువంటి సంక్షోభకర పరిస్థితులు ఏర్పడాలి. ఏర్పడినప్పుడు మాత్రమే ఈ 3 విప్లవాలు ఈ సంవత్సర కాలంలో జరిగి భూమిని స్వర్గంగా మార్చడానికి ఉపకరించే వ్యవస్థలు ప్రాచుర్యాన్ని పొందుతాయి. మరి అటువంటి సంక్షోభకర పరిస్థితులు ఏర్పడే అవకాశం ఏమైనా ఉందా ఈ సంవత్సర కాలంలో అంటే చాలా ఎక్కువగా ఉంది. మనకు అంత ప్రశాంతంగా ఉన్నట్టు కనిపిస్తోంది, కానీ ప్రస్తుతం సమాజంలో ఎటువంటి సంక్షోభకర పరిస్థితులు ఏర్పడే అవకాశం ఉంది అంటే 4 రకాలుగా ఉంది ఆ పరిస్థితి. ఒకటి ప్రపంచ ఆర్థిక సంక్షోభం. ప్రపంచ ఆర్థిక సంక్షోభం ఏ క్షణాలన్నా రావచ్చు ప్రపంచవ్యాప్తంగా, అటువంటి పరిస్థితి ఉంది. రెండవది ఏంటంటే అమెరికా, రష్యా కూటమిల మధ్య జరుగుతున్న యుద్ధం కారణంగా కూడా ప్రపంచం మొత్తం ఏ క్షణాలన్నా సంక్షోభంలో కూరుకుపోవచ్చు. 3 సౌర తుఫాన్ల వల్ల కూడా, 4 ప్రకృతి వైపరీత్యాలు, 4 రకాలుగా ఈ సంవత్సర కాలంలో అటువంటి సంక్షోభకర పరిస్థితులు ఏర్పడి ఈ 3 విప్లవాలు సంభవించే అవకాశం ఉంది. మొట్టమొదటిది ఏంటి అంటే ప్రపంచ ఆర్థిక సంక్షోభం. ఈ 2008లో ఏ విధంగా అయితే అమెరికాలో ఆర్థిక సంక్షోభం ఏర్పడేది ప్రపంచ ఆర్థిక సంక్షోభంగా మారిందో, అదేవిధంగా ఇప్పుడు కూడా అమెరికాలో ఆర్థిక సంక్షోభం ఏర్పడుతుంది, ఆర్థిక మాంద్యం ఏర్పడుతుంది. ఆర్థిక మాంద్యం ఏర్పడి అది 2008 ఆర్థిక సంక్షోభం కంటే కూడా చాలా తీవ్రంగా మారుతుంది అని గత 2 సంవత్సరాలుగా కూడా అనేక మంది ఆర్థికవేత్తలు అంచనా వేస్తున్నారు. ఆ అంచనాల్లో భాగంగానే గత సంవత్సరం ఫిచ్ రేటింగ్ సంస్థ అమెరికా యొక్క రేటింగ్ని డౌన్గ్రేడ్ చేసింది. AAA నుండి AAకి డౌన్గ్రేడ్ చేసింది అమెరికా యొక్క సార్వభౌమ రేటింగ్ని. అంతేకాకుండా మూడీస్ రేటింగ్ సంస్థ కూడా అమెరికా యొక్క అవుట్లుక్ని నెగిటివ్గా మార్చింది. ఈ అంచనాలో భాగంగానే ఏ క్షణాన అమెరికాలో ఆర్థిక మాంద్యం ఏర్పడుతుంది, ఆర్థిక మాంద్యం అది ఆర్థిక సంక్షోభంగా మారుతుంది. ఎంతగా ఉంటుందంటే 2008 కంటే తీవ్రంగా ఉంటుంది అని ఆ శాస్త్రవేత్తలు అంచనాయే కాదు, రేటింగ్ సంస్థలు కూడా దాన్ని ఒప్పుకొని అమెరికా యొక్క రేటింగ్ని తగ్గించడం జరిగింది, నెగిటివ్గా చేయడం జరిగింది. అది ఏ క్షణాన జరగచ్చు, ఈ సంవత్సరం జరిగే అవకాశం కూడా చాలా ఎక్కువగా ఉంది. ఎందుకంటే గత 2 సంవత్సరాలుగా అమెరికా విపరీతమైన అప్పులతోటి దాన్ని వాయిదా వేస్తూ వస్తుంది. కానీ ఆ పరిస్థితి చేయి దాటే పరిస్థితి, అమెరికా తన చేతులు దాటే పరిస్థితి కూడా చాలా ఎక్కువగానే ఉంది. అది ఈ సంవత్సరం జరిగే అవకాశం చాలా ఎక్కువగా ఉంది. ఆ విధంగా కూడా ఈ ప్రపంచ ఆర్థిక సంక్షోభం ఏర్పడే పరిస్థితి ఈ సంవత్సర కాలంలో చాలా ఎక్కువగా ఉంది. రెండవది రష్యా, ఉక్రెయిన్ రూపంలో ఈ రష్యా కూటమికి, అమెరికా కూటమికి మధ్య జరుగుతున్న ఆ ఇండైరెక్ట్ యుద్ధం ఏ క్షణానన్నా సరే ఇంకా తీవ్రంగా మారి ప్రపంచం మొత్తం సంక్షోభంలో కూరుకునే పరిస్థితులు కూడా చాలా ఎక్కువగా ఉన్నాయి. ఆ ఉక్రెయిన్ యుద్ధంలో ఆల్రెడీ రష్యన్స్ ఎక్కువగా ఉన్న ప్రాంతాలని తనలో కలిపేసుకుంది. తన యుద్ధ లక్ష్యాలను అది ఆల్రెడీ సాధించింది. ఏ విధంగా అయినా సరే ఆ ప్రాంతాలను విడిపించడానికి ఉక్రెయిన్కి అమెరికా, దాని మిత్ర దేశాలు, నాటో దేశాలు అన్నీ కలిసి ఉక్రెయిన్కి సపోర్ట్ చేస్తున్నాయి. అది డైరెక్ట్గానే ఒక విధంగా నాటోకి, రష్యాకి ఇప్పుడు యుద్ధం జరుగుతుంది. రష్యాకి చైనా సపోర్ట్ ఇస్తుంది, చైనా, ఉత్తర కొరియా. అయితే ఈ రష్యా కూటమికి, అమెరికా కూటమికి ప్రపంచ ఆధిపత్య యుద్ధం జరుగుతుంది ప్రపంచం మీద. ఇప్పుడు రష్యా కనుక ఆ యుద్ధంలో రష్యా నుంచి ఆ ప్రాంతాలను విడదీయకపోతే రష్యా విన్ అయినట్టు అవుతుంది. ఏ విధంగా అయినా సరే రష్యా ఓడిపోయినట్టు చేయాలి. ఇది అమెరికా యొక్క ఉద్దేశం, అమెరికా దాని నాటో దేశాల యొక్క ఉద్దేశం. కానీ డివైన్ ప్లాన్ ప్రకారం రష్యా చైనా వెళ్తే పైచేయి అవుతుంది. కానీ తీవ్ర స్థాయిలో జరుగుతుంది. ప్రపంచ ఆధిపత్యం కోసం జరుగుతున్న ప్రయత్నం కాబట్టి రాజకీయ ఆధిపత్యం అది తీవ్ర రూపం దాల్చి చివరికి అది సంక్షోభంగా మారే అవకాశం చాలా ఎక్కువగా ఉంది. ఇటీవల నాటో సమావేశాలు జరిగినప్పుడు మన ప్రధాని ఈ మధ్యకాలంలోనే రష్యా పర్యటన చేసినప్పుడు నాటో అమెరికా విమర్శించడం కూడా జరిగింది. మా నాటో సమావేశాలు జరుగుతున్నప్పుడే భారత ప్రధాని అక్కడికి వెళ్ళి పుతిన్ని ఎలా ఆలింగనం చేసుకోవాలి,
మీరు ఏదో 2 కూటమిలో ఉంటామంటే కుదరదు, ఏదో ఒక కూటమి ఇది తేల్చుకోవాల్సిన పరిస్థితి వస్తుంది అని. ఇది ఈ విధంగా ఆ 2 కూటమిల మధ్య జరుగుతున్న యుద్ధం ప్రపంచంలోని అన్ని దేశాల మీద కూడా ప్రభావం చూపిస్తుంది. అది సంక్షోభంగా మారే అవకాశం కూడా ఈ సంవత్సరం ఎక్కువగా ఉంది. మూడవది, సౌర తుఫాను ద్వారా కూడా ఇటువంటి సంక్షోభం వచ్చే అవకాశం చాలా ఎక్కువగా ఉంది. మాస్టర్కి ఏం చెప్పడం జరిగిందంటే, మహాభారత యుద్ధం 18 రోజుల్లో పూర్తయి శ్రీకృష్ణుడి యొక్క దుష్ట శిక్షణ ఆ కార్యక్రమం పూర్తయింది. కానీ ఇప్పుడు జరిగే మహాభారత యుద్ధం, ఇప్పుడు ఈ డివైన్ ప్లాన్ ప్రాచుర్యాన్ని పొందడానికి అవసరమైన యుద్ధం ఒక రోజులో పూర్తయిపోతుంది. ఆ రోజు కూడా గురువులు ఎప్పుడో డిసైడ్ చేశారు, వాళ్ళు కావాలని ఆ డేట్ని రిలీజ్ చేయట్లేదు అంటూ ఇంకొకటి కూడా అన్నారు. ఈ యుద్ధం ఎవరి మధ్య జరుగుతుందంటే ప్రకృతికి మనిషికి మధ్య జరుగుతుంది. మనిషి టెక్నాలజీని అడ్డం పెట్టుకుని ప్రకృతిని ధ్వంసం చేస్తున్నాడు. ప్రకృతిలో ఉండే ఆ సహజమైన వాతావరణాన్ని ఆల్రెడీ నాశనం చేశాడు. మనుషుల్లో సహజంగా బ్రతికితే మనిషిలో మానవత్వం సహజంగానే ఉంటుంది. ఈ అన్యాచురల్ జీవిత విధానం వల్లే మనలో ఆ మానవత్వం కూడా రోజు రోజుకి పోతుంది. ఇది ప్రకృతికి మనిషికి జరుగుతున్న యుద్ధంలో మహాభారత యుద్ధం ఒక రోజులోనే డిసైడ్ అయిపోతుంది. ఒక తుఫాన్ వచ్చిందంటే మొత్తం టెక్నాలజీ ఎగిరిపోతుంది అన్నారు. మొత్తం టెక్నాలజీ ఎగిరిపోయే తుఫాన్ వచ్చే అవకాశం కూడా ఉంది. అది ఏ విధంగా జరుగుతుంది అంటే సౌర తుఫాన్ ద్వారా జరిగే అవకాశం ఉందని శాస్త్రవేత్తలు చెప్తున్నారు. 1859లో వచ్చిన సౌర తుఫాన్ లాంటిది కనుక ఇప్పుడు వస్తే ఇప్పుడున్న శాటిలైట్స్ మొత్తం ఎగిరిపోతాయి. శాటిలైట్స్ ఎగిరిపోయి ఇంటర్నెట్ వ్యవస్థ ఎగిరిపోతే ఎంత గందరగోళం అవుతుందో మనం ఊహించవచ్చు. కనీసం 5-6 ఏళ్ల పాటు మళ్ళీ ఆర్థిక రంగం కోలుకోదని శాస్త్రవేత్తలు అంచనా వేస్తున్నారు. ఆల్రెడీ ఒకసారి వచ్చిన తుఫానే, సౌర తుఫానే 1859లో వచ్చింది. కారింగ్టన్ ఈవెంట్ అని కూడా అంటారు దాన్ని. అటువంటిది కనుక జరిగే అవకాశం ఉంది. ఎందుకంటే గత వలయం సౌర వలయం కంటే ఈ సౌర వలయంలో అతి తీవ్ర స్థాయిలో సౌర తుఫాన్లు వస్తున్నాయి. అటువంటి ఒక పెద్ద తుఫాను ఏర్పడి ఈ సంక్షోభకర పరిస్థితి ఏర్పడే అవకాశం కూడా ఉంది. ఆ ఒకరోజు ఆల్రెడీ డిసైడ్ అయిందని చెప్పారు మాస్టర్కి. అది ఈ సంవత్సరం కూడా కావచ్చు. అది మూడవ స్థితి. 1 ప్రపంచ ఆర్థిక సంక్షోభం, 2 అమెరికా రష్యా కూటమిల మధ్య ఉన్న సంక్షోభం, 3 సౌర తుఫాన్లు, 4వది ప్రకృతి వైపరీత్యాలు. ఈ గ్లోబల్ వార్మింగ్ పెరుగుదల కనుక 1.5 డిగ్రీలు దాటితే ఈ ప్రకృతి వైపరీత్యాల పరంపర ప్రారంభం అయిపోతుందని శాస్త్రవేత్తలు ఎప్పటి నుంచో చెప్తున్నారు. అది ఆల్రెడీ 1.5 డిగ్రీలు దాటేస్తుంది కూడా. ఆ సగటు గత 12 నెలల సగటు చూసుకుంటే 1.64 డిగ్రీలు ఉంది ఆల్రెడీ మొన్న జూన్ ఎండింగ్ నాటికి. అంచేత 1.5 డిగ్రీలు దాటేస్తుంది. ఆ ప్రకృతి వైపరీత్యాల యొక్క తీవ్రత కూడా మనకు కనిపిస్తోంది. మొన్న దుబాయ్లో ఏర్పడిన వరదలు కానీ, అమెరికాలో జూలై నెలలోనే 5వ కేటగిరీ హరికేన్ విరుచుకుపడడం కానీ, రకరకాలుగా అతివృష్టి అనావృష్టి మన దేశంలో చూస్తున్నాం. బెంగళూరులో నీటి ఎద్దడి ఏర్పడడం, అయితే అతివృష్టి లేదా అనావృష్టి. ఢిల్లీలో అప్పటి వరకు నీటి ఎద్దడి, సడన్గా వర్షం కురిసేది, మొత్తం ఆ లోతట్టు ప్రాంతాలు మునిగిపోవడం. ఇది ఆల్రెడీ మనం చూపిస్తున్నాం. ఈ ప్రకృతి వైపరీత్యాల కారణంగా కూడా ఈ సంవత్సరం ప్రపంచవ్యాప్తంగా ఆ సంక్షోభం వచ్చే అవకాశం ఉంది. ప్రకృతి వైపరీత్యాలను ఇప్పుడున్న ఆర్థిక వ్యవస్థ తట్టుకోలేదు, ఇప్పుడున్న ఆధునిక విజ్ఞానం కూడా తట్టుకోలేదు. చేత ఆ సంక్షోభం ఇప్పుడు కూడా వచ్చే అవకాశం ఉంది. చేత సూర్యుడు సోలార్ మ్యాక్సిమం స్థితికి చేరుకునే కొద్ది కూడా ఈ సంక్షోభాల తీవ్రత పెరుగుతుంది. చేత ఈ సంక్షోభాలు మరింత తీవ్ర రూపం దాల్చి ఈ రవి ప్రణాళికకు సంబంధించిన వ్యవస్థల ప్రాచుర్యాన్ని పొందే అవకాశం ఈ సంవత్సరం చాలా ఎక్కువగా ఉంది. ఈ సంవత్సర కాలంలోనే 3 విప్లవాలు సంభవించవలసిన ఆవశ్యకత కూడా చాలా ఎక్కువగా ఉంది. అంటే 3 విప్లవాలు ఉన్న పరిస్థితులు ఏర్పడి, సంక్షోభాలు ఏర్పడి విప్లవాలు వస్తున్నాయనుకుంటే అది ఒక నెగిటివ్ అనుకుంటాం, కానీ అది నెగిటివ్ కాదు. అది ఈ 3 విప్లవాలు రావాల్సిన ఆవశ్యకత చాలా ఎక్కువగా ఉంది. ఈ 3 విప్లవాలు కనుక జరగకపోతే, ఇప్పుడు ఈ ప్రస్తుతం ప్రాచుర్యంలో ఉన్న ఈ వ్యవస్థలు కనుక మారకపోతే ఏమవుతుంది అంటే, ఈ సోలార్ మ్యాక్సిమం స్థితి మళ్ళీ 2036 నాటికి కానీ ఏర్పడదు. అంటే ఇప్పుడు కనుక 3 విప్లవాలు రాకపోతే 2036 వరకు మళ్ళీ ఈ 3 విప్లవాలు రావు. ఈ వ్యవస్థలు మారే పరిస్థితులు ఏర్పడవు ఇప్పుడున్న వ్యవస్థలు. ఆ 2036 వరకు ఇప్పుడున్న ఈ వ్యవస్థలే కంటిన్యూ అయితే ఆ ప్రకృతి విధ్వంసం ఇంకా ఎక్కువ పెరిగిపోయి ఈ రానున్న ప్రకృతి వైపరీత్యాల్లో 190% మానవ జాతి నశించిపోయే ప్రమాదం ఉంది అని మాస్టర్కే చెప్పిన భవిష్యవాణి నెరవేరే పరిస్థితి ఏర్పడుతుంది అని చాలా స్పష్టంగా చెప్పారు. రాబోయే ప్రకృతి వైపరీత్యాల్లో 190% మానవ జాతి నశించిపోయే ప్రమాదం ఉంది అని. ఇప్పుడు కనుక 3 విప్లవాలు సంభవించకపోతే ఇంకొక 11 సంవత్సరాలు ఇదే పరిస్థితి జరిగితే చాలా జన నష్టం జరుగుతుంది.
ఆల్మోస్ట్ 80%, 90% కాకపోయినా 36 నాటికి 70-80% మంది చనిపోయే పరిస్థితులు ఏర్పడతాయి, ఆ ప్రకృతి వైపరీత్యాలు ఏర్పడతాయి. అంచేత ఆ మహా వినాశనాన్ని మానవజాతి తప్పించుకోవాలి అంటే ఈ సంవత్సరం ఆ 3 విప్లవాలు సంభవించి ఇప్పుడున్న ఈనాటి ఈ రాజకీయ, ఆర్థిక, శాస్త్ర, కళా, సాహిత్య రంగాల విధానాల స్థానంలో ఆ దైవీ ప్రాణాలకు సంబంధించిన విధానాలు ప్రాచుర్యం పొందాల్సిన ఆవశ్యకత కూడా చాలా ఎక్కువగా ఉంది. ఈ 90% మానవజాతి నశించిపోయే పరిస్థితులు ఏర్పడినప్పుడు గ్యారంటీగా దైవీ శక్తులు జోక్యం చేసుకుంటాయి. ఎందుకంటే పూజ్య గురుదేవులు పండిత శ్రీరామశర్మాచార్య చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది, వినాశనం జరిగి తీరుతుంది, కానీ సమయం ఉండగానే దైవీ శక్తులు మేల్కొని సత్యయుగ వాతావరణం తిరిగి తీసుకొస్తాయి అని చెప్పడం జరిగింది ఆయన. ఈ సంవత్సరం వినాశనం జరిగే అవకాశం, వినాశనం జరుగుతుంది, గ్యారంటీగా వినాశనం జరిగి తీరుతుంది అన్నారు, కానీ సమయం ఉండగానే దైవీ శక్తులు మేల్కొంటాయి అన్నారు. ఈ 2025లో వినాశనం జరిగితే దైవీ శక్తులు మేల్కోవడానికి సమయం ఉంటుంది. ఆ 2036 వరకు అంటే ఆ దైవీ శక్తులు మేల్కోవడానికి కూడా సమయం ఉండదు. అంచేత ఆ విప్లవాలు ఈ సంవత్సరమే జరిగే ఈ యొక్క వినాశనం జరిగేటప్పుడు ఆ దైవీ శక్తి ఊరికినే ఉండవు కాబట్టి, ఊరికే కూర్చోవు కాబట్టి ఆ వినాశనాన్ని ఆపడానికైనా సరే ఆ దైవీ శక్తులు ఈ 3 విప్లవాలని ఈ సంవత్సరమే నెరవేరేటట్లు చేసే అవకాశం కూడా చాలా ఎక్కువగా ఉంది. అంచేత ఆ 3 విప్లవాల దిశలో ప్రపంచంలో జరుగుతున్న సంఘటనల గురించి ఈ 5వ సంవత్సరం కోర్సులో వివరించడమే కాకుండా మనలో దైవత్వాన్ని పెంచడానికి ఉపకరించే మాస్టర్ ఆర్కే యొక్క ఉపన్యాసాలని, పూజ్య గురుదేవుల పండిత శ్రీరామశర్మ ఆచార్య యొక్క సాహిత్యాన్ని ఈ 5వ సంవత్సరం కోర్సులో అందజేయడం జరుగుతుంది. అంచేత ఈ 5వ సంవత్సరం కోర్సుకి కంట్రిబ్యూటర్స్గా, సభ్యులుగా సహకరించవలసిందిగా విజ్ఞప్తి చేస్తున్నాను. కంట్రిబ్యూషన్ 10,000 రూపాయలు, సభ్యత్వం 4,000 రూపాయలు. ఈ సహాయాన్ని అందజేసి ఈ కోర్సుకు సహకరించవలసిందిగా కోరుతున్నాను. జై గురుదేవ్ అండి.